మహాభారతం హిందువుల పవిత్ర గ్రంథం. ఇది ఒక పురాణ కావ్యం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదని చెప్పారు. మతం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు ఇలా ఎన్నో రకాల లక్షణాలు, ఆ లక్షణాలున్న వ్యక్తులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. మహాభారతం జీవిత పాఠాన్ని నేర్పుతుందని అంటారు. మహాభారతాన్ని అధ్యయనం చేసి అందులోని ప్రతి పాత్రను అర్థం చేసుకున్నవాడు ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం, వివేకం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాభారతంలో అన్ని పాత్రల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో చూద్దాం. శకుని, చెడు స్నేహం. జీవితంలో చెడు స్నేహం ముగింపుకు దారితీస్తుందని శకునము సూచిస్తుంది. శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణమయ్యాడు. కౌరవులు శకునితో స్నేహం చేయకపోతే వారు ఇంత ఘోరమైన మరణం పొంది ఉండేవారు కాదు. శకుని విన్నపాన్ని విని పాండవులకు అన్యాయం చేసి అన్యాయమైన మరణానికి కారణమయ్యారు. అందుకే చెడు మానసిక స్థితి ఉన్న స్నేహితుని కలిగి ఉండడం కంటే స్నేహితులు ఉండకపోవడమే మంచిది. కర్ణ, మితిమీరిన మంచితనం. దయ మరియు కరుణ మీ జీవితాన్ని కాల్చడానికి ఉదాహరణలు. కర్ణుడు తన మితిమీరిన దయ మరియు దాతృత్వంతో అతని జీవితాన్ని పాడు చేసుకుంటాడు. చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. జీవితంలో గెలవాలంటే మంచివారితో సహవాసం చెయ్యాలి. అనవసర పరిస్థితిలో అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం మంచి పద్ధతి కాదు. ఇవి కర్ణుడి నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. గాంధారి, పిల్లల పెంపకం. పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే దారి తప్పిపోతారని, పిల్లలను సరిగ్గా పెంచకపోవడమే తల్లిదండ్రుల తప్పిదమని మహాభారతం చెబుతోంది. గాంధారి 100 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ 100 మందిలో ఒక్కరిని కూడా సరైన దారికి తీసుకురాలేకపోయారు. రాష్ట్ర విభజన విషయంలో పిల్లల మధ్య గొడవలు కూడా జరిగాయి. వారి క్రమశిక్షణ తప్పింది. కూర్చోలేక, పిల్లల్ని చూసుకోలేక గాంధారి వాళ్ళను పట్టించుకోవడం మానేసింది. చివరికి కౌరవులందరూ దుర్యోధనుని మార్గాన్ని అనుసరించి దుర్మార్గులయ్యారు. అతను శకుని వంటి చెడు మిత్రులతో నశించాడు. ధృతరాష్ట్రుడు, పిల్లల పట్ల విపరీతమైన ప్రేమ. పిల్లలను ప్రేమించడం మంచిదే, కానీ అతి ప్రేమ వారి నాశనానికి దారితీస్తుంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఈ విషయాన్ని నిరూపించాడు. అతని మితిమీరిన ప్రేమే పిల్లలను విలన్లుగా మార్చింది. ధృతరాష్ట్రుడు తన బిడ్డల నాశనానికి పరోక్షంగా కారణమయ్యాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఉంటే పెరిగే కొద్దీ ఎన్నో విలువలు నేర్చుకొని ఉండేవారు. కానీ ధృతరాష్ట్రుని మితిమీరిన ప్రేమ మరియు విశ్వాసం కౌరవుల పతనానికి దారితీసింది. అర్జునుడు, నిత్య విద్యార్థి. జీవితంలో ఎప్పుడూ నేర్చుకునే విద్యార్థిగా ఉండాలని అర్జునుడు చెప్పాడు. అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. ఏదైనా శాస్త్రాన్ని నేర్చుకోవడానికి సిగ్గుపడకండి. విద్యకు వయోపరిమితి ఉండకూడదు. ఇలా ప్రతి దశలోనూ నేర్చుకుంటూనే ఉన్న అర్జునుడు చివరికి మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అభిమన్యు, సగం జ్ఞానం. ఏదైనా విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం ముఖ్యమని అభిమన్యును చూసి నేర్చుకోవాలి. పద్మవ్యూహం నుంచి ఎలా ప్రవేశించాలో అభిమన్యునికి తెలుసు, కానీ పద్మవ్యూహం నుంచి ఎలా బయటకి రావాలో తెలియక మరణించాడు. సగం జ్ఞానంతో, అతి విశ్వాసంతో పద్మవ్యూహానికి వెళ్ళడం అభిమన్యుడి తప్పు. సగం జ్ఞానంతో ఏదైనా చేయడం మంచి పద్ధతి కాదు. అందుకే ఏ విషయంలోనైనా పూర్తి పరిజ్ఞానం ఉండటం ముఖ్యమని పెద్దలు చెబుతారు.
ద్రౌపది స్త్రీ గౌరవం. మహాభారతంలోని ద్రౌపది పాత్ర స్త్రీలను ఎంతో గౌరవించాలని మరియు వారి కోపం, అవమానాలు మరియు శాపనార్థాలు రాజ్యాన్ని నాశనం చేస్తాయని చెబుతుంది. ఆమెకు జరిగిన అవమానం కౌరవ సామ్రాజ్య పతనానికి దారితీసింది. స్త్రీలు దేవుడితో సమానం. వారిని అవమానించే ముందు ఆలోచించండి. స్త్రీలను ఎదుటివారి ముందు కించపరచడం, ఏడిపించడం ఇతరులకు ప్రమాదకరం. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలోని ప్రతి పాత్ర ఒక్కో జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు.